అందరికీ నమస్కారం। ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జీవీఎంసీ ఎంప్లాయీస్ సమక్షంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది। ఇది 2014లో సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్తో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం ద్వారా దీన్ని రూపొందించడం జరిగింది। దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 2017 నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకోవడం జరుగుతుంది। దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము పబ్లిక్ ప్లేసెస్ 98 వార్డ్స్లో పబ్లిక్ ప్లేసెస్ అలాగే టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడైతే బాగా అంటే గార్బేజ్తో నిండిపోయిన ప్లేసెస్ని గుర్తించి దాన్ని క్లీన్ చేయడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము। అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ని పూర్తిగా తీసి దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వాడాలని గతంలో కూడా మనం ప్రచారం చేయడం జరిగింది। ఆ స్టాల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి। ఇవన్నీ చేస్తూ శానిటేషన్ వర్కర్స్కి వాళ్ళ హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ టెస్టులు కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగము। ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ప్రజల భాగస్వామ్యం కూడా ఎన్జిఓస్ భాగస్వామ్యంతో మనం గతంలో విశాఖపట్నం కేంద్రంలోనే 4th ర్యాంక్ సాధించిందంటే దానికి కారణము ప్రజలు అండ్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ సహకారంతోనే మనము ఇప్పుడు 4th ర్యాంక్లో ఉన్నాము। అలాగే వాళ్ళ సహకారం మరింత అవసరం, ప్రజల సహకారం వాళ్ళని మరింత ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడానికి కళాకారుల ద్వారా కార్యక్రమాలు, అలాగే వాక్దాన్, సైకిల్ దాన్ లాంటి కార్యక్రమాలు రేపు ఈరోజు బీచ్ క్లీనింగ్ కార్యక్రమము, తర్వాత 2 రోజులు కూడా నెక్స్ట్ రోజుల్లో ఈ సైకిల్ దాన్, వాక్దాన్ కార్యక్రమం ద్వారా కూడా ప్రజలకి ఇంకా లోతుగా తీసుకువెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేస్తాము। ఇవన్నీ చేసి ఇందులో ఎవరైతే వాలంటీర్స్గా వచ్చి బాగా మనకి స్వచ్ఛతా హీ సేవలో బాగా చేసిన వాళ్ళందరికీ కూడా స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ద్వారా వాళ్ళని గుర్తించి ఆ కార్యక్రమం కూడా అక్టోబర్ 2న మనము ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాము। మీడియా మిత్రుల ద్వారా ఈ స్వచ్ఛతా హీ సేవలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం।